హాయ్ ఫ్రెండ్స్, టుడే మనకు నిఫ్టీ ఎక్స్పైరీ. సో యాజ్ పర్ ఎక్స్పైరీ మనకు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ద్వారా మనకు క్రియేట్ అయిన లెవెల్స్ వచ్చేసరికి 24,196 ఏదైతే ఉందో, సో ఇది మనకు రెసిస్టెన్స్ లెవెల్ ఫ్రెండ్స్. అండ్ సపోర్ట్ వచ్చి 23,870 అరౌండ్ ఏదైతే ఉందో అది మనకు సపోర్ట్ ఫ్రెండ్స్. అండ్ పివోట్ పాయింట్ వచ్చి 24,034 ఇది వచ్చి పివోట్ లెవెల్ ఫ్రెండ్స్. అండ్ నో ట్రేడింగ్ జోన్ కూడా మనం చూస్తున్నాం కదా. సో ఈ జోన్ ఏదైతే ఉందో మనకు అరౌండ్ మనకు ఈ జోను ఒక 50+ పాయింట్స్ వస్తుంది. ఇది వచ్చి నో ట్రేడింగ్ జోన్ అండ్ ట్రెండ్ డిసైడింగ్ జోన్ కూడా. ఓకేనా, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎలాగ మనం ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలనేది మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మనకి ఇప్పుడే మార్కెట్ అనేది ప్రీ ఓపెన్ అయిందనమాట. ప్రీ మార్కెట్ ఓపెనింగ్ చూస్తున్నాం కదా. సో నిన్నటి క్లోజింగ్ దగ్గర నుంచి ఈరోజు ఓపెనింగ్కి మనం చూస్తే నియర్లీ ఒక 60 పాయింట్స్ రేంజ్ అనేది ఉందన్నమాట. ఓకే, బట్ 60 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ మనకి డౌన్ సైడ్ ఓపెన్ అయినా కూడా మనం ఈ కైండ్ ఆఫ్ ఓపెనింగ్స్ని మన కాన్సెప్ట్లో ఫ్లాట్ ఓపెనింగ్గానే మనం దీన్ని ట్రీట్ చేస్తామన్నమాట. ఓకే, సో మార్కెట్ అనేది మనకి ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు మనము మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది అనేది మన వ్యూ అనమాట. ఓకేనా, అండ్ మనకు డౌన్ సైడ్ వచ్చేసరికి పివోట్ పాయింట్ ఒకటి ఉంది అండ్ నో ట్రేడింగ్ ఏరియా ఏదైతే ఉందో, సో ఈ నో ట్రేడింగ్ ఏరియా కూడా ఉంది. అండ్ దీన్ని మనం ట్రెండ్ డిసైడింగ్ జోన్ అని కూడా అంటాం అనమాట. సో ఈ ఏరియాలో ఉన్నప్పుడు మనం ఎలాంటి ట్రేడ్స్ తీసుకోము. ఓకే, సో ఈ ట్రెండ్ డిసైడింగ్లో మార్కెట్ ఎటువైపుకి క్యాండిల్ క్లోజింగ్ వస్తుందో అప్పుడు మాత్రం మనం ట్రేడ్స్ని ప్లేస్ చేసుకుంటాం అనమాట. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూద్దాం, ఇచ్చిన ఆపర్చునిటీని బట్టి మనం ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి మనము ఒక ట్రేడ్ చేసుకోవడానికి కూడా మార్కెట్ ఆపర్చునిటీ ఇచ్చి ఉండాలి. అకార్డింగ్ టు అవర్ కాన్సెప్ట్ ప్రకారం ఎలాగ మనం మాట్లాడుకున్నామంటే, మార్కెట్ అనేది మనకు ఈ ట్రెండ్ డిసిషన్ జోన్ కానీ అప్ సైడ్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే ఒక ట్రేడ్ని మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాం. ఓకేనా, సో ఇక్కడ ఒకవేళ మనం చేసి ఉంటే ఇక్కడ ఒక షార్ట్ ట్రేడ్ అనేది మనం ప్లాన్ చేసుకొని ఉండొచ్చు అనమాట. బట్ మనము కాన్ఫిడెన్స్గా ఎక్కడ ట్రేడ్ చేసుకోగలము అంటే, ఓకేనా, సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ ఏరియాస్లో కానీ మనకు క్యాండిల్ క్లోజింగ్ దీని అబోవ్ కానీ వస్తే ఇక్కడ ఒక గుడ్ ట్రేడ్ మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఆ ట్రేడ్స్ని మనం ఇక్కడ చెయ్యాలి అంటే మనం తీసుకోవాల్సిన స్ట్రైక్ వచ్చేసరికి 24,000 కాల్ అనమాట. ఈ 24,000 కాల్లో మనకు కానీ 157s కానీ మార్కెట్ బ్రేక్ అయ్యి క్యాండిల్ క్లోజింగ్ అని వస్తుంటే ఇక్కడ మనం ఒక ట్రేడ్ని ఇనిషియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, చూద్దాం ఫ్రెండ్స్ మార్కెట్లో మనకి ఆపర్చునిటీ వస్తుందో లేదో. ఓకే, థ్యాంక్ యూ.